హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం మష్రూమ్ గ్రేవీ, దానికోసం నేను మష్రూమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా. దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోనే అల్లం చల్లగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, వేసుకొని కలుపుకోండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. మనం మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్, అవి వేసి ఫ్రై చేసుకోండి. మష్రూమ్లో వాటర్ ఎక్కువగా వస్తుంది కదండి, అదంతా ఫిల్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. చూసారా, మనం దీంట్లో వాటర్ ఏమి వేయలేదు, అయినా కూడా వాటర్ వచ్చేసాయి కదా. ఈ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చల్లారాయి కదండి, ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 రుచికి తగినంత ఉప్పు, వీటితో పాటు ఫ్రెష్ పెరుగండి, పుల్లగా ఉండకూడదు. అలాంటి పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యాయి కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, చిక్కగా ఉంది కదా. వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్, అవి వేసుకొని కలుపుకుందాం. మీకు గ్రేవీ ఇంకా చిక్కగా అనిపిస్తుంటే మీరు కొంచెం ఈ స్టేజ్లో నీళ్ళు వేసుకొని కలుపుకోండి. అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకోండి. మనం మష్రూమ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందుకని తొందరగానే కుక్ అవుతుంది. ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, స్మెల్ కూడా చాలా బాగుందండి.
ఇది అన్నంకే కాదండి, టిఫిన్స్లో కూడా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ఖచ్చితంగా ట్రై చేసుకోండి. చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.